దేశీ గెటప్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. ట్రైన్ లేట్ అయిపోతుంది. వాళ్ళ 5 నిమిషాలకే ట్రైన్ ఉంది. ఇక్కడ ఎంక్వైరీ ఉంది, రైల్వే ఎంక్వైరీ. అడుగుదామా? సరే సరే వెళ్ళండి. సార్ గురుగారు, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుంది సార్? చికెన్ బిర్యానీ మంచి చికెన్ బిర్యానీ అది కాదు సార్, గోదావరి ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుంది సార్? రండి, ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, రండి. మిస్ అయిపోతున్నారా? టైంకి వచ్చేసామండి ట్రైన్ లోకి. ఏదో ఒక ట్రైన్ ఎక్కేసంగా, ఏదో ఒక ట్రైన్ ఎక్కేసంగా. గోవా బాగా ఎంజాయ్ చేద్దాం రా. మొన్నే కదరా బాబు గారితో కలిసి జబర్దస్త్ టీం అంతా బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఏం ఎంజాయ్ చేయడం రా, ఈడు వచ్చాడు బాధ అంతా నాకు చెప్పుకున్నాడు. ఇప్పుడు టీచర్ తో కలిసి పిక్నిక్ వెళ్తే ఏమవుతుంది? పాము రూమ్ లో కూర్చుంటాం. నాగబాబు గారితో కలిసి బాబాయిలు అదే చేశారు వాళ్ళు. అరే నా సంగతి అంటే వదిలే, వయసులో ఉన్నా కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్తారా? అప్పారావు ఒకటే ఘటం ఘటం అంటున్నారా? ఆఖరికి ఆయన గొట్టం మిలిగింది. అరే గోవాకి వెళ్ళి బాగా ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం రా. గోవాలో ఏది ఫ్రీగా దొరకదురా, ఏదైనా డబ్బులు పెట్టాలా. అవన్నీ కాదు, ముందు ట్రైన్ కోసం పరిగెట్టాలి. అది ఎక్కడో చూడండి ఫస్ట్. అరే ట్రైన్ కోసం ఎందుకురా పరిగెత్తారు? నా ఎదుర్కొంటే సడన్గా ఆగిపోయిద్దిరా. నిజమేలే, ఎరుపును చూడగానే ఏ ట్రైన్ అయినా అయిపోద్ది. ఇంత పెద్ద ట్రైన్ కదా, దీనికి ఎలా పెయింట్ వేస్తారా? ఏం లేదురా, దూరంగా వెళ్ళినప్పుడు చిన్నగానే ఉండేదిగా, అప్పుడు వేస్తారు పెయింటింగ్. అరే భలే ఉంది కదరా, ఎలాగా ఉందరా? నేను అన్నీ చిప్స్రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చిప్స్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇదిగోండి. ఏంటండి ఒకటే ఇచ్చారు? చిప్స్ అన్ని ఒకే టేస్ట్ కదండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. రైల్ డిపార్ట్మెంట్ ఎంత బాగుపడి ఉందిరా. సగం భోగేమో గోవా, సగం భోగేమో విశాఖపట్నం రా. నిజమేరా, మనం విశాఖపట్నం బండి ఎక్కాం. మరి ఇప్పుడు టీసీ వస్తే వస్తే కాదు వచ్చేస్తుంది. టికెట్ ఎక్కడ బుక్ చేశారు? పెళ్లి చేసుకున్నాను. ఏమంటే బుక్ చేశారంటే అది బుక్ చేయడం కాదండి, టికెట్ ఎక్కడ బుక్ చేశారని అడుగుతున్నా. ఆన్లైన్ లో బుక్ చేశాను. ఆన్లైన్ లో బుక్ చేశారా? కరెక్ట్ గానే ఉంది. టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి, మధ్యలో స్క్వాడ్ వస్తుంది, పొరపాటు టికెట్ దింపేస్తారు. టికెట్ ఇది పాత టికెట్ రా. ట్రైన్ పాతదే కదా, కొత్తది కాదు కదా. దిగురా, దిగు. ఏమండి మీరు ఎలాగంటారని ఇంకో టికెట్ కొన్నాను. ఇంకో టికెట్? ప్లాట్ఫారం టికెట్ రా. నేను దిగేది ప్లాట్ఫారం మీదేనండి, తొందరపడకండి, రాగానే దిగేస్తాను. కూర్చో. అరే నీ టికెట్ ఏది? మేడం. ఒరే నువ్వు ఎక్కాల్సింది ఈ ట్రైన్ కదరా, ఇంకో ట్రైన్. దిగు. ఏ ట్రైన్ ఎక్కాలో ఏ ట్రైన్ దిగాలో తెలీదు. టికెట్. ఎవరు వెళ్ళాలరా మీరు? గోవా. ఒరే దరిద్రుడా, ఇది విశాఖపట్నం వెళ్ళే ట్రైన్. అది విశాఖపట్నం వెళ్తుంది, పక్కన గోవా ఉంది, అక్కడ దించండి, మేము వెళ్ళిపోతాం. ఇదేనా క్యాబ్ అనుకున్నారా ఎక్కడ పక్కడ దిగడానికి? ఇది దిగండి. ఫైన్ ఎందుకు కట్టాలండి? ఏమండి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు? 700 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి గోవాకి 700 కిలోమీటర్లు. సరిపోయింది కదా. ఇది సూపర్ ఫాస్ట్, అది ఎక్స్ప్రెస్, దానికన్నా ఇది గంట ముందు వెళ్తుంది. అంటే గంట వెనకాలే దిగుతాం. గంట తర్వాత దిగుతా ఉంటాడు. తర్వాత అరే ఖచ్చితంగా మీరు అరగంట చూపెట్టాల్సిందేరా. పైజాలో చూపిస్తా. చూపెట్టండి. 9 అయింది, అందరూ పడుకోండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. పడుకోండి, స్లీపర్ ఎక్కండి. ఏం స్లీపర్ ఎక్కడం అండి, మొన్న నైట్ అయితే అసలు నిద్ర పట్ట, తెల్లవారు మేల్కొనే ఉన్నా. ఓహా, శ్రీకాళహస్తిలో సీనా? నాకైతే నేనే చెప్తా. అది ఏం లేదండి, మొన్న మావాడు శ్రీకాళహస్తి వెళ్తుంటే మావాడికి అప్పర బెర్త్ ఇచ్చారు. అప్పర బెర్త్ లో మావాడు నిద్ర పట్టదు కదా అని కింద అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అడుగుదామని అనుకున్నాడు అన్ని, కానీ పొద్దున్న దాకా బెర్త్ ఖాళీగా ఉండిపోయింది, ఎవడు రాలేదండి. కూర్చోండి.
ఎందుకురా డలుగున్నారు? గోవా వెళ్ళాల్సింది వైజాగ్ వెళ్తే డల్లగా ఉండకుండా. ఒరే పిచ్చోళ్ళారా, వైజాగ్ లోను బీచ్ ఉంది, గోవాలోను బీచ్ ఉంది. అక్కడ ఇసుక ఉంది, ఇక్కడ ఇసుక ఉందిరా. విశాఖపట్నంలో బీచ్ ఉందా? అట్టయితే బాగా ఎంజాయ్ చేద్దాం రా. సరే సరే పడుకోండి. అండి రైల్వే వెళ్తుంటే ఎంత మర్యాద ఎత్తున్నారండి. కూర్చున్నాడు లేచి నుంచుంటున్నారండి. ఎక్కడ చూసావు? అది ఆ కిటికీలో నుంచి చూశానండి. ఒరే అది రెస్పెక్ట్ కాదురా, వాళ్ళు చెంబు పట్టుకొని కూర్చున్నారా దరిద్రుడా. నువ్వు కూడా ఎప్పుడన్నా అలా కూర్చున్నావు, ట్రైన్ నీ మీద నుండి వెళ్ళిపోతుంది. నా మీద పెద్ద పెద్ద విమానంలే వెళ్తున్నాయి, ట్రైన్ ఏముందండి. ఎలా భరిస్తున్నారా వీడిని? ఇప్పుడు నేను విశాఖపట్నం వరకు మిమ్మల్ని భరించాలి నేను. మేడం ఇది వైజాగ్ ట్రైన్ ఏంటి? మద్రాస్ ట్రైన్ కదా. మద్రాస్ ట్రైన్ అంటే నేను పొరపాటున ఎక్కాను అయితే. ఏంటి ఒకసారి ప్యాసింజర్లు తప్పు ట్రైన్ ఎక్కడం అంటే ఓకే, టీసీ తప్పు ట్రైన్ ఎక్కడం ఏంటండి? అంటే మనుషులు నాకు పొరపాటు చేస్తారు కదా. అది మనుషులు కదా, మీ గురించి కాదు. నీ వల్ల గోవా ట్రిప్ మింగవ్. అదే వాళ్ళకి అర్థమైందండి. ఓహో అదే సర్దుకుపోండి. సర్దుకుపోవా ట్రైన్ లాగండి. రా. ఏమండి పిఠాపురం గారు ఇటు రండి. ఇందాక నేను విశాఖపట్నం ట్రైన్ ఎక్కాలి, ఏ ప్లాట్ఫామ్ ఏం చెప్పారు మీరు? అమ్మ, నిన్ను అడిగాను చూడు. నా చెప్పు చల్, వెళ్ళాలికే. స్టార్ట్ విత్ రోజా గారు. ప్యాసింజర్లు తప్పు ఎక్కడం చూసాం గానీ టీటీఏ తప్పు ఎక్కితే ఎలా ఉంటుంది? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసారా? నైస్. నాగబాబు సార్. బాగా మెయింటైన్ చేసినట్టు. గుడ్. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అనసూయ, నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది? ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దుతే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళది. మరి మాదే గ్రహం. నీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్? మందే ఎగ్రాం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేదు, ఈ గ్రహంలో కొంత చోటు ఇచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పొడుస్తున్నారే మీరు. ఎందుపోటు? మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోరు కొట్టా. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఆర్పి ఏం కావాలన్నారు. నేను అన్నాను మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్లి ఎత్తుకొని వెళ్ళిపోతానన్న. అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది. లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు. లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతే ముడుగాలోడు ఎవడో అన్నెలా తీసుకురా నీడ్ చేద్దామండి. లాంగ్ జంప్ చేసినప్పుడు ఎవడైనా మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటాడా? నీకు దండం పెడతాను రా మహేష్. ఏం చేస్తున్నావు? పాన్ కడతానండి. అదేంద్ర మర్రి ఆకు రుద్దుతున్నావు, తమలపాకు రుద్దాలి. పప్పులు మొదలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు. మరి రాగుల్లో చుట్టిచ్చేనడికి మార్చండి రా. నేను ఇది పెళ్లి చూడడం అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్య గారు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికి కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. రెండు వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా సిగ్గుపడుతున్నావేంటి? అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో ఆస్తి లేవండి. మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని వైజాగ్ లో ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండి నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని. కింద ఉంటాయి, అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం.
మీకు ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి. వెళ్ళండి, అది చూసారా ప్లేస్? అవును. 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి అవంతా. మరి చెట్లు లేవు, విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళి చెట్లు. మీరు మాలాగే. మాకు బోల్ అప్పుడు మేము కూడా కిందకి వెళ్ళి బొండలు కొడుకుంటాం.